హాయ్, వెల్కమ్ టు జయశ్రీ పెట్ క్లినిక్. దిస్ ఇస్ డాక్టర్ శివప్రసాద్. సో ఈరోజు మనం కెనైన్ డిస్టెంపర్ గురించి తెలుసుకుందామండి. చాలామంది పెట్ లవర్స్ ఆర్ పెట్ పేరెంట్స్ చాలా ఇష్టంగా వాళ్ళ పిల్లలు కోరుకున్నారనో, వాళ్ళకి ఇష్టం ఉందనో పెట్స్ పప్పీస్ అయితే తెచ్చుకుంటున్నారు. 1 month 20 days పప్పీస్ని. సో ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తున్నారండి. మెజారిటీ డాగ్ వ్యాక్సినేషన్ అనేసరికి 3 నెలలు అయిపోవాలి. అంటే అది ఖర్చున ఏం కాకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ 3 నెలల తర్వాత వేస్తుంది. సో ఈ మధ్య టైంలో పెట్ చెకప్ కానీ ఒకసారి చూపిద్దామని మంచి ఉద్దేశంతో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నారు. అది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా కూడా. సో ఇక్కడ వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, హాస్పిటల్ ప్రెమిసెస్ ఎప్పుడు కూడా వైరసెస్, బ్యాక్టీరియల్ కంటామినెంట్స్తో ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం చిన్నపిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతే జాగ్రత్తగా చేతిలో ఉంచుకొని చూపించుకొని రావాలండి. సో మెజారిటీ అంటే నా ఒపీనియన్, చాలామంది కూడా హాస్పిటల్ మొత్తం తిప్పేయడం, వాళ్ళకున్న అంటే క్యూలో ఉంటారు కదా లైన్లో, ఓపీ చూపించుకున్నంత సేపట్లో అక్కడ తిప్పేస్తూ, అవి సహజంగా యంగ్ ఏజ్లో ఏంటంటే కింద స్మెల్ చేసి లిక్ చేసి గుర్తుపెట్టుకోనికి ట్రై చేస్తుంటారు. ఆ సమయంలో వైరస్ని క్యారీ చేస్తున్నారు. సో మీరు హాస్పిటల్కి వెళ్ళిన ఒక 1 week 10 daysలో, పార్వోకి అయితే 3 to 5 days, కెనైన్ డిస్టెంపర్ అయితే 7 to 10 daysలో సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సంవత్సరం కెనైన్ డిస్టెంపర్లో అయితే చాలా టిపికల్గా ఇనిషియల్గా వామిటింగ్స్, మోషన్స్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత గ్రాడ్యువల్గా రెస్పిరేటరీ సైన్స్ అంటే గురక రావడం, రొంప, జలుబు రావడం, తర్వాత ఫిట్స్ లాగా కన్వల్షన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి కన్వల్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత దానికి మనకు ఛాన్సెస్ చాలా తక్కువ ఇస్తుంది. 5 to 10% లోపే ఉంది రికవరీ రేట్. సో అది కూడా కంటిన్యూస్ ఫిట్స్ ఉండే విధంగా ఉంటుంది. కావున ఇదొకసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ప్రేమతో, మీరు దాని మీద లవ్తో, జాయ్ఫుల్నెస్ కోసం తెచ్చుకుంటున్నారు. సో అట్లీస్ట్ 5-in-1 అనే వ్యాక్సిన్ ఉంది, 500 లోపే కూడా మనకు అందుబాటులో ఉంది. అది సింగిల్ డోస్ వేయించుకున్నా కూడా మనకు కంట్రోల్లోకి వస్తుంది. సో కంప్లీట్ ప్రొటెక్షన్ కావాలంటే మటుకు బూస్టర్ కింద 9-in-1 కూడా కంపల్సరీ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కావున పప్పీని తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న వెట్ని ముందుగా మీరు ఒక్కరు వెళ్ళి వాళ్ళ అడ్వైజెస్ తీసుకోండి. వ్యాక్సినేషన్ షెడ్యూల్, డివార్మింగ్ షెడ్యూల్ తీసుకోండి. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీలో హాస్పిటల్కి తీసుకెళ్తే మీ చేతిలోనే టవల్లో కానీ, నాప్కిన్లో కానీ, లేదా ఏదైనా బ్యాగ్లో పెట్టుకెళ్ళినా, బాస్కెట్లో పెట్టుకెళ్ళినా అక్కడే చూపించుకొని ఆ బాస్కెట్, ఆ టవల్లోనే మళ్ళీ ఇంటికి తెచ్చుకునే విధంగా ఉంటుంది. సో ఈవెన్ మా టేబుల్స్ పైన కూడా పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని మరీ కోరుతున్నాను. సో అలా ఇన్ఫెక్షన్ వచ్చిన పప్పీస్కి కెనైన్ డిస్టెంపర్లో రికవరీ అవక బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అయ్యి అవి కంటిన్యూగా ఏడుస్తూ పెట్ పేరెంట్స్ బాధపడుతున్నారు.